హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్. తమ్ముడు పెళ్ళికి రాట ఎలా వేసాము, ఇంకా అదే అరిసెలు ఎలా చేసాము, ఇవన్నీ కూడా వీడియో షేర్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి హల్దీ ఫంక్షను, ఇంకా పెళ్ళికి ముందు రోజు మొత్తం బంతిపూలు తోరణాలు కట్టేస్తున్నాము. విజయవాడ నుంచి తెప్పించామండి. ఆనందపురం కంటే విజయవాడలో అయితే చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి. ఇంకా అందుకనే ఇంకా పెళ్ళికి ముందు రోజు ఎర్లీ మార్నింగ్ తెప్పించేసుకుంటే ఆ రోజంతా కూడా పెళ్ళికి సంబంధించి హల్దీ ఫంక్షన్కి మొత్తం తోరణాలు కుట్టేయచ్చని బంతిపూలు మామిడాకులు కలిపి తోరణాలు కట్టేస్తున్నాము. ఇంకా అలా అయితే ఇంకా బాగున్నాయి, పూలు అడ్జస్ట్ అవుతున్నాయి, అందంగా కూడా ఉంటున్నాయి. సో ఇదంతా ప్లెయిన్ ఏరియా కదా, అక్కడ నేను ఇదంతా కూడా 5 days ముందు షూట్ చేశాను. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు మొత్తం అదంతా ఇంకా షెడ్స్ వేసి అక్కడ రిసెప్షన్ అనమాట. నెక్స్ట్ వంటలు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది. మేమైతే ఇంక 15 days ఉంది కాబట్టి పెళ్ళికి ఎటువంటి హల్దీ ఫంక్షన్లు అవి లేవు అని చెప్పి మా పెద్దవాళ్ళు వద్దు అని చెప్పారు. ఎందుకంటే అలాగూ కాలగాల సంబరాలు అవుతాయి కదా, అదే కదా పూర్వం నుంచి వస్తున్నవి, ఇప్పుడు ఇవేంటి అని చెప్పి అన్నారు. కానీ పిల్లలందరూ కూడా మేము ఎంజాయ్ చేసుకుంటాము అని చెప్పి మాకు తోచినంతగా మేము ప్లాన్ చేసుకుంటామని వాళ్ళు ఇంకా ఇలా అల్లరి చేస్తే మేము కొంచెం ప్లాన్ చేసామండి. ఏంటంటే రోడ్డుకి, ఇంటి దగ్గర రోడ్డు ఉంటుంది కదా, రోడ్డుకి ఇరువైపులా ఒక పెద్ద కర్రలు పెట్టేసి ఆ కర్రలకి కొబ్బరి ఆకు చుట్టేసి ఆ తర్వాత ఇంకా అడ్డుగా ఒక కర్ర పెట్టేసి దానికి క్లాత్ చుట్టేసి ఇలా తోరణాల్లా కట్టేస్తున్నాము. ఈ పూలన్నీ కూడా ఆనందపురంలో అయితే 4000కి ఒక బస్తా వస్తే బంతిపూలు, విజయవాడ నుంచి అయితే 2300కి వచ్చింది బస్తా. సో అందుకనే పెట్టుకున్న పూలు, రోజా పూలు, చామంతి పూలు అన్నీ తెప్పించామండి. చాలా బాగున్నాయి. మేమైతే 3 గంటలకి స్టార్ట్ చేసాము ఈ డెకరేషన్ అనేది, ప్లాన్ చేయడం అంతా కూడాను. ఏదైనా చెట్టుకి పెడదాం అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ చెట్టుకు పెట్టిన దానికంటే ఇంకెలా అయితే రోడ్డు పైన ఇంకా నీట్గా ఇంకా మాకు ఈజీ అవుతుందని చెప్పేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. కాలగల సంబరాలు అనేవి ఆడపిల్ల మగపిల్లడు అంటే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు కలిపి పసుపు స్నానాలాగే చేస్తారు. కానీ ఈ హల్దీ ఫంక్షన్స్కి మా సైడ్ ఏంటంటే అమ్మాయిలు రారు, అబ్బాయిలు వెళ్ళాలి. ఇంకా మా తమ్ముడు కూడా వెళ్తే ఇంత తక్కువ టైంలో ఒకరోజు దానికోసం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి మేమే ఇంకా చేసుకుంటున్నాము. సో ఈ బంతి వచ్చేసి మొత్తం పేపర్స్తో చుట్టేసి ఒక కవర్లో పెట్టేసి మొత్తం బంతిపూలు చుట్టేసాము. ఇలా ఒక 2-3 పెట్టుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఒక్కటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అంత 3 బంతులు చేసినా కూడా చుట్టేటైనాకి కూడా టైం ఇంకా అడ్జస్ట్ అవ్వట్లేదు. చాలా ఇప్పటికే 6 అయిపోయిందండి, పిల్లలందరూ రెడీ అయిపోయారు. అందుకని ఇంకా సింపుల్గానే చేసాము. ఇంకా ఈ చుట్టూ ఉన్న కొన్ని మనీ ప్లాంట్ ఆకులు కూడా తెచ్చి కొబ్బరి ఆకులకి చుట్టాము. పైన ఈ కర్రకు వచ్చేసి ఆర్టిఫిషియల్గా ఇంట్లో ఉంటాయి కదా టీవీ దగ్గర ఏమైనా, ఆ తోరణాలు తీసుకొచ్చి పూల్లా పెట్టేసాము. మొత్తం పందిర్లు అవి కంప్లీట్ అయిపోయి ఆ పందిర్లకు కూడా బంతి పూలు అవి పెట్టాము. సో చెప్పాను కదా, ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా అనమాట. ఈ రెడ్ కలర్ టెంట్ వచ్చేసి వంటలు, వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉన్నారు, మా ప్లానింగ్స్లో మేము ఉన్నాము. ఇంకా తినే మా మేనత్త, మా నాన్న వాళ్ళ చెల్లి చాలా బాగా హుషారనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మాకు కూడా ఈరోజు అసలు మా తమ్ముడికి లెఫ్ట్ సైడ్ ఉండి నేనే ఇంకా పెళ్లి కూతురు లేరా అని చెప్పి తను మొత్తం అసలు బాగా ఎంజాయ్ చేయించింది. మేమైతే డెకరేషన్లు కంప్లీట్ చేసాం కాబట్టి ఇంకా కంచు పాత్రలతో వాటర్ తీసుకెళ్ళి ఇంకంతా సిద్ధం చేస్తున్నాము. మీకు అందరికి కూడా హాయ్ చెప్తుంది. తినేనండి పెళ్లి కొడుకు మా తమ్ముడు. హల్దీ ఫంక్షన్ లేదు కదా, ఇంకెందుకు ఎల్లో కలర్ డ్రెస్ అని వాడు కొనుక్కోలేదు. సో వైట్ అండ్ వైట్ వేసాము, డిఫరెంట్గా ఉంటుంది లేరా అని చెప్పి. సో పసుపు స్నానాలు అంటే ఏం లేదండి, దిష్టి దోషాలు తొలగిపోవడానికే కదా. అమ్మాయికి అబ్బాయికి కలిపి కాలగల సంబరాలని పెళ్ళికి 2-3 hours ముందు అనమాట చేస్తారు. సో ఇప్పుడు మేమైతే మా సరదా కోసం ఇవి కూడా అందరూ ఎంజాయ్ చేయడం అనమాట. అవి అంత ఫార్మాలిటీ సాంప్రదాయబద్ధంగా చేస్తే ఇది ఓన్లీ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అందరూ పనులు ఆపేసి ఇంకా భోజన కార్యక్రమాలు అవన్నీ తర్వాత చూద్దాం, ముందు ఇవాళది ఏదో చూద్దామని చెప్పి అందరూ బయటికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మాకు అందరం పిల్లలమే సెట్ చేసుకున్నాం కాబట్టి అసలు ఇదంతా ఎలా సెట్ చేసుకున్నాము అంతా మ్యూజిక్ ఇస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తమ్ముడిని ఇంకా వాడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మనందరి బ్లెస్సింగ్స్ వాడిపైన ఉండాలి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
రెడీ స్టార్ట్. వేయండి వేయండి. One, two, three, start. Start. అలా నవ్వండి అందరూ. అలా కామ్ కొట్టకూడదు. అలా పోగండి. Start. రాయండి అమ్మ, దగ్గర రాకు. అలా రాయండి. అలా చూడాలి. ఓకే, 1, 2, 3 స్టార్ట్.